హాయ్ గాయ్స్, నేను మీ సాయి కార్తిక్. సో నేను మీ కార్తిక్. సో ఇలా నేను ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ దిస్ టాపిక్. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై మైండ్, బట్ ఇన్ మై ప్రమైసెస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ దీస్ డేస్. సో ఐ వాంట్ పుట్ ఓవర్ some words on this topic. So these days all the things happen in my located premises. They're speaking lots of people of my friends or colleagues and my uni friends. So I want to speak on this. So it's like that. This is my emotional words on this video. Never take it the wrong way. You are getting the point. It's a lot of fun. So ఏంటంటే నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ టెల్లింగ్ అబౌట్ హిస్ గ్రాండ్ మదర్. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఏదైనా ఉందంటే నా లైఫ్లో అది మా అమ్మమ్మ దగ్గర ఉన్న మెమోరీస్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మెమోరీస్ అవి. నేను యాక్చువల్గా నేను అమ్మమ్మ దగ్గరనే పెరిగిన. చెప్తున్నా ఇలాగే ఎమోషనల్ అవుతున్నా. సో ఏంటంటే కొన్ని ఉంటాయి మనకి లైఫ్లో. ఏంటంటే మన పేరెంట్స్ని చూసుకోవాలి, మన నానమ్మని చూసుకోవాలి, అమ్మమ్మని చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఏంటంటే వాళ్ళు మనకు అన్నీ ఇచ్చి పెంచుతారు, అన్నీ ఇచ్చి చేస్తారు కదా. సో నాకు ఉంటుంది. బట్ మా అమ్మమ్మ నేను తాతయ్యని కోల్పోయినా. సో దే ఆర్ నో మోర్ ఇన్ మై లైఫ్. యాక్సిడెంట్లో వాళ్ళిద్దరు చనిపోయారు. నేను చాలా చేద్దాం అనుకున్నాను వాళ్ళ కోసం. అట్లీస్ట్ నేను మా నాన్నమ్మకి చేయగలుగుతున్నా. దట్ ఈస్ వన్ ఆఫ్ బెస్ట్ థింగ్ ఏంటంటే. కానీ మా అమ్మమ్మలకి ఏం చేయలేకపోయినా నేను. అంటే నేను ఈ స్టేజ్లో ఉంటే వాళ్ళు ఇప్పుడు ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అంటే మా అమ్మమ్మ నన్ను నమ్ముతుండే ఎప్పుడు. నువ్వేం చేసినా కానీ లైఫ్లో ఒక మంచి స్టేజ్లో ఉంటావు అంటుండే ఎప్పుడు మా అమ్మమ్మ. నన్ను ఇప్పటివరకు ఏమనని ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మమ్మనే. మా అమ్మ కూడా కుత్త వాళ్ళు కొడుతూ వెళ్ళలేదు, తుక్కు కొడుతూ వెళ్ళలేదు. కొట్టడంటే ఇక తెలియ తెలిసేది అమ్మల గురించి ఎట్లా వాళ్ళు కొడుతుండే. కానీ మా అమ్మ ఇప్పటిదాకా కొట్టకపోతుండే, అన్నిట్లో సపోర్ట్ ఇస్తుండే, ఏం అనకపోతుండే, నాకు నచ్చిన కూరలు వండుతుండే. అలా మిస్ అవుతున్నా. నేను మా ఫ్రెండ్ చెప్తున్నాడంటే మన అమ్మమ్మని ఇట్లా చేసిన, మా అమ్మమ్మని అట్లా చేసిన అని చెప్తుండే. నేను మా అమ్మమ్మ నాకు ఇంటికంటే కుడకల పేర్లు వేస్తుండే. నేను ఇవన్నీ మిస్ అయిపోయినా లాస్ట్ 7 yearsగా. సో ఇవన్నీ నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. బట్ ఆ పెయిన్ ఎప్పటికీ ఉంటుంది నా లోపల. ఎందుకంటే నువ్వు అమ్మ నాన్నకి నువ్వు పెట్టకపోవడం ఎంత పెయిన్ఫుల్లో అది నీకు అర్థమైతే అది నీ ఇష్టం. మనకు అర్థం కాదు, నేను ఏం చేయలేను. మనం పెంచిన లేదంటే మన అమ్మ నాన్నకు మనము ఏదో ఒకటి వాళ్ళకి నచ్చినట్టు ఉండడము, వాళ్ళకి నచ్చింది ఏదన్నా మనకు తోడుకుండడము, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అంటే హెల్త్ కానీ ఏదన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మనము నిలబడ్డప్పుడే యు ఆర్ ఏ గుడ్ సన్, యు ఆర్ ఏ గుడ్ గ్రాండ్ సన్ వంటి అని నేను ఫీల్ అవుతా. ఎస్పెషల్గా నేను ఫీల్ అవుతా. బికాస్ అదొక అంటే వాళ్ళు మనల్ని ఇంత పెంచి ఇంత చేసినప్పుడు మనం అట్లీస్ట్ వాళ్ళ కోసం ఈ చిన్నది చాలా చిన్నది మనం ఒక సిగరెట్ పెట్టినందుకు పైసలు కాదు మనం చూసుకోవడం అది నేను ఫీల్ అవుతాం. అలా మనం చాలా ఖర్చు పెడతాం అట్లా అది. బట్ నేను మా అమ్మమ్మని అది నా దురదృష్టం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లేరు ఇంకా ఇప్పుడు. సో అమ్మమ్మ అనేది ఒక మంచి ఎమోషన్. అంటే మా అమ్మకి ఎప్పుడు నాకు పైసలు ఇచ్చేది అన్నీ ఎందుకంటే చిన్న చిన్న మంచిగా అల్లి అన్నీ కొన్ని. అండ్ ఇప్పుడు నేను ఉండుంటే నాకు కూడా కొన్ని దక్కేవి. అది నేను అన్లక్కీ అనేది మా అమ్మమ్మ విషయంలో చాలా. బట్ నాకు కూతురు పుడితే మాత్రం నేను పక్క మా అమ్మమ్మ పేరే పెడతా. ఇది మాత్రం క్లియర్, దాంట్లో లేదు నీ కూతురు. నేను దేవుని ఎప్పుడు కోరుకునేది ఏంటంటే
పాపనే కావాలని కోరుకుంటుంటే నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా అదే కోరుకుంటాను నేను. పాప కావాలనే కోరుకుంటాను మైండ్ అది. అంటే ఇప్పుడు ఎవరికైతే అవకాశాలు ఉంటాయో అంటే మీ అమ్మమ్మని కానీ మీ నాన్నమ్మని కానీ చూసుకునే ఎవరికైతే ఉంటారో చూసుకోండి బ్రో. ఎందుకంటే మనకు చాలా వాళ్ళు మన అమ్మ తెలియకుండా నాన్న తెలియకుండా వాళ్ళు చాలా మనకు డబ్బులు ఎట్టి ఉంటారు. మన జాతర కొద్ది పైసలు ఇవ్వడం కానీ అంటే నా లైఫ్లో అయితే చాలా ఉన్నాయి అట్లాంటి సిచ్యువేషన్లు. నేను మా అమ్మమ్మల ఇంటికి పోయినప్పుడల్లా నాకు డబ్బులు ఇవ్వడం కానీ మా అమ్మ దగ్గరకు పోయినప్పుడు మా నాన్న దగ్గర డబ్బులు ఇవ్వడం కానీ అలాంటివి చాలా. అంటే వాళ్ళకు మనం చిన్న ఉన్నప్పుడు మనని చాలా ప్రేమగా చూసుకునే ఏ కల్మషం లేకుండా చూసుకునే వాళ్ళు వాళ్ళే. అంటే వాళ్ళ దగ్గర ఏముంటాయంటే వాళ్ళ దగ్గర లేకుండా మనకు ఎట్లా ఉంటాయి. మనకు బర్త్డే సెలబ్రేట్ చేస్తారు, మన బర్త్డేలకు అంగడికి పోతే మనకు డ్రెస్సులు కొనిస్తారు. చాలా నేనైతే అంటే చూసుకోలేకపోయినా అదొకటి లైఫ్ లాంగ్ నాకు ఒక రిగ్రెట్ ఉంటుంది. అది అంటే అది నా చేతుల్లో ఏం లేదు. బట్ వాళ్ళు ఈ ఉండుంటే నేను ఏదైనా చేసేవాళ్ళు వాళ్ళ కోసం. అంటే నేను అట్లీస్ట్ నేను ట్రై అయినా చేస్తుండే వాళ్ళకు నచ్చింది కాకుండా కానీ దాని దగ్గర దాకా ఏదన్నా చేయగలుగుతుండే అని నా ఫీలింగ్. అదొకటి చేయలేకపోయినా చాలా నాకు ఇప్పటికీ రిగ్రెట్ ఉంటుంది. సో అది లైఫ్ లాంగ్ నన్ను వేసి ఉంటుంది. నేను ఏం చేయలేకపోయినా వాళ్ళకని నేను ఈ స్టేజ్ ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. బట్ ఉంటే మాత్రం చేయండి భయ్యా, నేను నిజంగా చెప్తున్నా. అది మీరు ఎలానా తీసుకోరు ఈ వీడియో. బట్ నేను ఏంటంటే ఎందుకు చెప్పాలనుకున్నా అంటే నిన్న మా ఫ్రెండ్ ఒకడు బాధపడుతున్నాడు. అంటే వాడికి ఉన్నారు అంటే అట్లీస్ట్ ఇండియాలోనే ఉన్నారు, నాకు ఈ లోకంలోనే లేరు. వాడు బాధపడుతుండే మా అమ్మమ్మ నాతో లేను, వాళ్ళు ఏడుస్తున్నారు అదే అని. అంటే నాకు నానమ్మ ఉంది, నానమ్మ తాత నన్ను వాళ్ళని ఎంతగా వాళ్ళని చూసుకుంటా. అమ్మమ్మ తాతని వాళ్ళు ఇంకా ఈ లోకంలో లేరు అన్నట్టు, వాళ్ళు చనిపోయారు. సో అదొక రిగ్రెట్ ఉంటుంది. సో అందుకే నేను ఈ టాపిక్ చెప్పాలి. అంటే కొంతమందికి అంటే వాళ్ళు ఎవరు అడగలేరు బ్రో, ఎవరు చెప్తే నేను మన్మడు పెట్టగలుగుతారు, కొడుకులు పెట్టలేరు, గుర్తుపెట్టుకోండి. అయితే ఒకవేళ మీ అమ్మమ్మ సైడ్ అయితే మీ అత్తోళ్ళు ఒకవేళ మీ మామ సైడ్ అమ్మమ్మ అయిందనుకో మీ అత్తమ్మ బాగా చూసుకోవాలి. ఒకవేళ మీ నాన్నమ్మ అయిందనుకో మీ అమ్మోళ్ళు బాగా చూసుకోవాలి. అంతే, దాన్ని మనం మార్చలేము, మనం ఏం చేయలేము. సో మీరు వాళ్ళతో గొడవడం కంటే డైరెక్ట్ మీరే మంచి చూసుకోండి. అర్థమైందా? అంతే. మీరు అయితే ఏదో ఎమోషనల్గా మాట్లాడిన ఒకవేళ ఈ మాటలో తప్పులు ఉంటే మాత్రం ప్లీజ్ ఫర్గివ్ మీ. బట్ అట్లీస్ట్ చూసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే అట్లీస్ట్ ఫైనాన్షియల్గా అయినా సరే ఒక అండగా ఉండండి. రేపటి నాడు వాళ్ళు చెప్పుకోలేకపోయినా ఓకే, మీరు పెట్టకపోయినా వాళ్ళు మీ గురించి మంచిగా చెప్తారు. ఆ డ్యామ్ షూర్ దానిలో నో ఇష్యూ అనేది, నో మ్యాటర్ వాట్. వాళ్ళు మీరు పెట్టకుండా మీ గురించి మంచిగా చెప్తారు. బట్ పెట్టడానికి ట్రై చేయండి. మీరు బీర్లకు లేకుంటే సిగరెట్లకు థమ్స్అప్లకు దేనికో ఖర్చు పెడతారు కదా, ఖర్చు పెట్టిన పైసలల్లో హాఫ్ అమౌంట్ ఇచ్చినారు. సరే మీరు కౌంట్ చేసుకోండి. మీరు వేస్ట్ చేసే వృద్ధా ఖర్చులలో వాళ్ళకి ఎన్నో అవుతాయి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మీ ఇష్టం ఓకే, కానీ షేర్ మాత్రం చేయండి. వీడియో అందరికి రీచ్ అవ్వాలి. బాయ్ గాయ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.